జాస్తి రమాదేవి గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. సంధ్యవేళ పడమటి దిక్కున ఆకాశం ఎర్రగా ఎవరో భయంకరంగా హత్య కావింపబడినట్టుగా ఉంది. సుభద్ర పెరట్లో ఉన్న రుబ్బురోట్లో గారెల పప్పు రుబ్బుతూ ప్రయాసపడుతోంది. కాస్త దూరంలో జామ చెట్టు కింద వాలుకుర్చీలో ప్రశాంతంగా కూర్చొని పేపర్లో ఉదయం చదవగా మిగిలింది ఏమైనా ఉందా అని చూస్తున్నాడు శేఖరం. కాసేపు పేపర్ అటూ ఇటూ తిరగేసి "ఏమోయ్ అయిందా?" అడిగాడు రుబ్బురోలు దగ్గరున్న సుభద్ర వైపు చూడకుండానే. "తినడానికి మాత్రం రుచిగా ఉండాలి. రుబ్బేదాకా కాస్తంత ఆగలేరు?" సాగదీసింది సుభద్ర. నిజానికి అక్కడ ఆయనకి పని లేకపోయినా, ఆ కాస్త సాటిస్ఫాక్షన్ అదే. తోడుండటం కూడా చెయ్యకపోతే, తిన్న గారెలు అరిగే వరకు తన విసుగంతా రికార్డు చేసి గ్రామ్‌ఫోన్‌లో వినిపిస్తూ ఉంటుంది సుభద్ర. "కానివ్వు సుభద్రా! దోమలు కుట్టి చంపేస్తున్నాయి." "మరే! మిమ్మల్నే మరి చంపేది. నన్ను దారుణంగా మర్డర్ చేస్తున్నాయి." పత్రం పిడిని వదిలి చేతులు తిప్పుతూ చెప్పింది సుభద్ర. "వెధవది! గారెలు తినాలంటే గంట కష్టపడాలి. అదే నమిలి మింగటానికి 10 నిమిషాలు కూడా కష్టపడాల్సిన పని లేదు." "అమ్మో! ఇంక తిండి ధ్యాస తగ్గించుకోవాల్సిందే." గట్టిగా నిర్ణయించుకున్నాడతను. శేఖరం కోర్టులో గుమాస్తాగా పనిచేస్తూ చూసీ చూడకుండా నొక్కేసిన దానితో సిటీకి దూరంగా తక్కువ రేటుకు 3 సెంట్ల ఫ్లాట్ కొనుక్కున్నాడు. అప్పటికే అక్కడక్కడా కొన్ని గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకొని ఉన్నవాళ్ళు ఎంతో కొంత ఇచ్చుకుని స్థలం తమది అనిపించుకున్నారు. శేఖరం 2 బెడ్రూమ్లతో చిన్న డాబా ఇల్లు కట్టుకున్నాడు. పొల్యూషన్ లేదు. ప్రశాంత వాతావరణం. పిల్లలు కాలేజీ చదువులకు వచ్చేయడంతో ఇద్దరికీ చెరో స్కూటీ కొనిచ్చి తనో బైక్ కొనుక్కున్నాడు. వారానికోసారి షాపింగ్ వగైరా అంటూ తిరిగొస్తారు. ఇలా కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్న ఆ ఏరియాలో ఎలా వచ్చి పడ్డారో మరిగాని అంతా మాస్ ఏరియాలా తయారైపోయింది. ఆడపిల్ల దివ్య కాలేజీ నుంచి ఇంటికొచ్చే వరకు భయమే. అలాగే దీపేష్ కాస్త తుంటరివాడు. వాడెక్కడ వాళ్ళతో తగువుకు దిగుతాడోనని శేఖరానికి దిగులు. ఆ ఏరియా నుంచి వాళ్ళని ఖాళీ చేయించడం వీలవుతుందేమోనని లాయర్లని, జడ్జి గారిని, ఆఖరికి ఏరియా ఎమ్మెల్యే గారిని కూడా కదిలించాడు శేఖరం. కానీ లాభం లేకపోయింది. కారణం వాళ్లకు పట్టాలున్నాయి. కొందరు కొనుక్కున్న వాళ్ళున్నారు. అందులో వాళ్ళని కదిలించాలంటే ముందు నువ్వు కదలాల్సి ఉంటుందని ఎమ్మెల్యే గారి పిఏ చక్కగా వివరించి చెప్పేసరికి సైలెంట్ అయిపోయాడు శేఖరం. "ఇంక లోపలికి పదండి" అంది సుభద్ర. పిండిగిన్నె చేత్తో పట్టుకొని లంకా దహనం కావించి చాలా మంచి పని చేసిన హనుమంతుడిలా సుభద్ర మందహాసం చేసింది. "హమ్మయ్య బతికించావు" మనసులో అనుకోబోయి పైకి అనేసి పేపరు, దాంతో పాటు కుర్చీ కూడా మడత పెట్టేసి లోపలికి నడిచాడు శేఖరం. చక్కగా టీవీ ముందు సెటిలయ్యాడు. వేడివేడి నూనెలో భార్య వేసే గారెల శబ్దాన్ని బట్టి ఎన్ని గారెలు వేస్తోందో లెక్కపెడుతూ గుమ్మం వైపు చూస్తున్నాడు శేఖరం. గారెలు, అల్లం పచ్చడి, మంచినీళ్ళు తెచ్చి భర్త ఎదురుగా టీపాయ్ మీద పెట్టి "ఇంక కానియ్యండి" అన్నట్టు చూసింది సుభద్ర. "పిల్లల్ని రానీ కలిసి తిందాం" అంటూ మరోసారి గుమ్మం వైపు చూశాడు. "ఈ పాటికి వచ్చేయాలి కదా" అన్నాడు భార్య వైపు చూసి. "మీ గడియారం నిన్న 7 గంటలకే ఆగిపోయింది. ఇప్పుడు టైం 6 అయింది. ఇంకో అరగంటలో వస్తారు వాళ్ళు" లేట్ అందిస్తూ అంది సుభద్ర. అంతలోనే పిల్లలు వచ్చేశారు. వాళ్ళు ఫ్రెష్ అయి వచ్చి "మమ్మీ, ఈ రోజుల్లో కూడా ఇంకా గారెలు, బూరెలు చేస్తావేంటి?" దీపేష్ చిరాగ్గా అంటుంటే శేఖరం కల్పించుకున్నాడు. "తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అన్నారు గాని పానీపూరీలు, బర్గర్లు తినాలని అనలేదు. ప్లీజ్ డాడ్, స్పెల్లింగ్స్, మీనింగ్స్, కంపోజిషన్స్ వద్దు గాని మమ్మీ చేసిన గారెలు తినడానికి నాకు అబ్జెక్షన్ లేదు" అంటూ దివ్య గారి తుంచి నోట్లో పెట్టుకుంది. అంతలోనే ఒక ఆర్తనాదం వినిపించింది ఎప్పటిలాగే. "ఓర్నాయనో సంపేత్తున్నాడురో" అంటూ. శేఖరం, సుభద్ర ముఖాలు చూసుకున్నారు. పిల్లలు అవేం పట్టించుకోలేదు. "ఈ పాడుగోల వినలేక చచ్చిపోతున్నాం. మాయదారి మందగోల రామరామ" విసుక్కుంది సుభద్ర. "ఈ రోజుల్లో కూడా ఇలా ఈ హౌస్ టార్చర్ భరించటం నాన్‌సెన్స్. పోలీస్ కంప్లెయింట్ ఇవ్వొచ్చుగా డాడీ" దీపేష్ అన్నాడు. "పోలీస్ కంప్లెయింట్స్ కాదు, చంపేయాలి, బ్లడీ ఇడియట్." దివ్య కళ్ళల్లో క్రోధం పడగవిప్పిన త్రాచుపాములా బుసకొడుతోంది. "చాలండి, అదంతా మనకెందుకు గాని ముందు గారెలు తినండి" అంటూ సుభద్ర వెళ్ళి వీధి తలుపుల దగ్గరకేసి వచ్చింది. ఎందుకో గారెల రుచి తగ్గినట్టు అనిపించాయి శేఖరానికి.
వారం రోజుల క్రితం తన ఇంటి గేటు దగ్గరున్న శేఖరం దగ్గరికొచ్చింది కస్తూరి. మొహమాటంగా తచ్చాడుతూ, అయ్యగారు మీరో సాయం చెయ్యాలండీ అని అడిగింది. గతుక్కుమన్నాడు శేఖరం. ఎందుకంటే సాయం అనే మాటని ఎవరు ఉచ్చరించినా అతనికి డబ్బు సాయంగానే కనిపిస్తుంది. చూస్తే ఆ అమ్మాయి నిండు గర్భిణిలా ఉంది. అవసరానికి డబ్బు కాకపోతే ఇంకేం అడుగుతుందని అనుకుంటూనే, ఏమిటి అని అడిగాడు అనాసక్తిగా. మా ఇంటాయన ఆటో తోలతాడయ్యా. సంపాదించిందంతా ఖర్చు పెట్టేత్తాడు. ఏటయ్యా ఇది ఇట్ట అయితే సంసారం ఎట్టా గడుత్తదయ్యా అని అడిగితే, నువ్వున్నావుగా అంటాడయ్యా. ఇంట్లో చిన్న పిల్లాడున్నాడయ్యా. కడుపులో ఓ బిడ్డ. నేనేటి చెయ్యగలనయ్యా అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న కస్తూరిని వారించాడు. నాకివన్నీ ఎందుకు చెప్తున్నావమ్మాయ్? అసలు విషయం చెప్పు, కోర్టుకి టైమవుతోంది నాకు విసుగ్గా అన్నాడు. అదేనయ్యా మీరో పాలి ఆయనకు 4 మంచి మాటలు చెపితే నవ్వాడు శేఖరం. తాగుబోతులు మాట మీద కంటే మందు మీదే ఎక్కువగా నిలబడతారని నాకెన్నో అనుభవాలు చెప్పాయి. ఎంతమందిని చూశానని అనుకున్నాడు. అతని మనసులోని మాటల్ని చదివేసిన దానిలా, కాదయ్య గారు మీరో పాలి చెప్పండి సాలు. చదువుకున్నోరంటే మా ఆయనకి గురి ఎక్కువయ్యా. ఎట్టాగన్నా ఆ పాడు తాగుడు మానేత్తే ఆడంత మంచోడు లేడయ్య గారు ప్రాధేయపడుతూ కాళ్ళు పట్టుకోబోతుంటే శేఖరం వద్దని దూరంగా జరిగాడు. సర్లే వెళ్ళు అన్నాడు. అప్పటికేదో చెప్పాడు గాని తర్వాత విషయం మర్చిపోయాడు. ఓ విధమైన నిర్లిప్తతతో ఆ విషయం వదిలేశాడు. కానీ ఇప్పుడా పిల్ల ఆర్తనాదం మనస్సును మెలేస్తున్నట్టుంది. ఆ అమ్మాయి తననేం పెద్ద సాయం అడగలేదు. 4 మంచి మాటలేగా అడిగింది. ఈ విషయమే తను సుభద్రకు చెప్పినప్పుడు, తాగుబోతోళ్ళతో మనకెందుకుట గోల, వాడు వినకపోగా అందరితో చెప్పి అల్లరి చేస్తే మన పరువు పోతోంది. పైగా మనకి 2 పిల్లలున్నారు. వాడు వాళ్ళని ఏమైనా అంటే ఎలాగండి? ఆ విషయాలు పట్టించుకోకండి అంది సుభద్ర. ఆ అమ్మాయి గర్భవతి. పాపం దెబ్బ తగలిరాని చోట తగిలితేనో శేఖరానికి ఆ రాత్రి ఎంతకీ నిద్ర రాలేదు. అర్ధరాత్రి ఒళ్ళంతా చెమట పట్టేసి గుండె పట్టినట్టు అనిపించి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. తన వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఉండుండి కుక్కల అరుపులు వినిపిస్తున్నాయి. ఎవరో బాధగా మూలుగుతున్న శబ్దం. నిద్ర కళ్ళు నులుముకుని మంచం మీంచి దిగి కిటికీలోంచి బయటికి చూశాడు. కస్తూరి వాళ్ళిల్లు చక్కగా కనిపిస్తోంది. కస్తూరి వాళ్ళాయన వీరయ్య ఆటోలో పడుకున్నట్టున్నాడు. ఆ అమ్మాయి బాధతో మూలుగుతూ భర్తని లేపడానికి ప్రయాసపడుతోంది. అయ్యా లేయ్యా నెప్పుగుంది అంటోంది. పెద్దగా మూలుగుతోంది. 2 ఏళ్లున్న పసిపిల్లాడు అమ్మ పక్కలో లేదని గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. సుభద్ర, ఆ అమ్మాయికి నొప్పులు వస్తున్నట్టున్నాయేమో పాపం అంటూ భార్యని తట్టి లేపాడు శేఖరం. ఏ అమ్మాయికి? నిద్రలోంచే అడిగింది సుభద్ర. అదే సాయంత్రం కొట్టాడుగా ఆటో వీరయ్య. అతని భార్య కస్తూరికి. పాపం ఎక్కడైనా దెబ్బ తగిలిందేమో. మీ జాలి పాడుగాను. పడుకోండి. తెల్లారకుండా మళ్ళీ కోర్టుకెళ్ళాలంటారు. మనకెందుకొచ్చిన గోల? వాళ్ళే ఏదో కిందా మీద పడతారులెండి అని అటు తిరిగి పడుకుంది సుభద్ర. శేఖరం బాత్రూంకి వెళ్ళి వచ్చాడు. మంచినీళ్లు తాగాడు. గుండె భారంగా కొట్టుకుంటున్నట్టు లోలోపల ఏదో అలజడి. అదేంటో తెలియడం లేదు. మంచం మీద వాలాడు. కళ్ళు మూసుకున్నా నిద్ర రావడం లేదు. మూలుగు వినిపించడం లేదు. శేఖరం గబాల్న లేచి కూర్చున్నాడు. గోడ వంకీన తగిలించి ఉన్న షర్ట్ అందుకున్నాడు. సెల్ ఫోన్ తీసుకుని మెల్లిగా వీధి తలుపు తెరుచుకుని బయటికి నడిచాడు. సుభద్ర ఉలిక్కిపడి లేచింది. ఎక్కడికి? భయం భయంగా అడిగింది భర్త వైపు చూసి. నువ్వు రా నాతో ఆజ్ఞాపించాడు శేఖరం. సుభద్ర గునుక్కుంటూనే అతన్ని అనుసరించింది. వీళ్ళు వెళ్ళేసరికి 2 ఆడవాళ్ళు ఏం చేయాలో అర్థం కాక కంగారు పడుతున్నారు. కస్తూరి కాళ్ళ దగ్గర రక్తస్రావం. ఆ అమ్మాయికి మూలిగే ఓపిక కూడా లేనట్టుగా ఉంది. వీరయ్య ఆటోలో బండరాయిలా పడుకున్నాడు. ఏమైంది? కంగారుగా అడిగాడు శేఖరం. అయ్యగారు, కాన్పు వచ్చేట్టుంది గాని బిడ్డ అడ్డం తిరిగింది. పెద్ద పేనం పోయేట్టుంది. ఆ దొంగ సచ్చినోడు నెగటం లేదు అందో ముసలావిడ. శేఖరం ముందో స్టూలు పీట వేసింది. వాడేదో తాగి వాగుతాడు. అలాంటప్పుడు ఈ అమ్మాయి కామ్గా ఉండొచ్చుగా. ఏదో ఒకటి అంటూ వాణ్ణి రెచ్చగొడుతుంది. పాపం నెలలు నిండిన దాన్ని ఎక్కడ కొట్టాడో ఏంటో. తాగిన మైకంలో ఉన్నవాడు పశువుతో సమానం అంటారు. కనీసం ఈ పిల్ల అయినా ఓపికతో ఉండొచ్చుగా విసుగ్గా అంది సుభద్ర. భార్య వైపు విచిత్రంగా చూశాడు శేఖరం. ఆ సమయంలో ఆమె అలా మాట్లాడటం అతనికి నచ్చలేదు. తన సంపాదనకు, తన ఉన్నతికి తన భార్య సుభద్రే మూలకారణం అనుకుంటూ ఉంటాడు శేఖరం. కానీ ఇప్పుడేంటో సుభద్ర మాట తీరు అతనికి నచ్చలేదు.
గవర్నమెంట్ హాస్పిటల్‌కి ఫోన్ చేశాడు. వాళ్ళు అంబులెన్స్ లేదంటూ నిద్రలో జోగుతున్నట్టుగా మాట్లాడి ఫోన్ పెట్టేశారు. 24 గంటలు మా సేవలు వినియోగించుకోండి అంటూ గవర్నమెంట్ ప్రకటనలు గుప్పిస్తూ ఉంటుంది. తీరా చూస్తే మనిషి ప్రాణం పోయే అత్యవసర పరిస్థితిలో అర్ధరాత్రి పూట కనీసం ఏం కష్టం వచ్చిందని కూడా తెలుసుకోకుండా ఫోన్ పెట్టేశారు. ఆలస్యం అయ్యే కొద్దీ ఆ అమ్మాయి పరిస్థితి ఏమవుతుందో ఏంటో! తనకు తెలిసిన ప్రైవేట్ హాస్పిటల్‌కి ఫోన్ చేసి, ఎమర్జెన్సీ కేస్ అని చెప్పి, వెంటనే అంబులెన్స్ పంపించండి అని అడిగాడు. అందుకు బదులుగా రిసెప్షనిస్ట్, "సార్, ఇప్పుడు ఆ ఏరియాకి రావడం కష్టం సార్" అంది. "పోనీ రేపు 2 డెడ్ బాడీస్‌ని తీసుకెళ్లడం కుదురుతుందా?" గట్టిగా అరిచాడు శేఖరం. అటువైపు నిశ్శబ్దం. "చెప్పండి సార్ అడ్రస్" అడిగింది రిసెప్షనిస్ట్. గంటలో అంబులెన్స్ వచ్చింది. ఇద్దరు ఆడవాళ్ళని కస్తూరికి సాయంగా వెళ్ళమని శేఖరం ఇంటికి వెళ్ళి బీరువాలోంచి చేతికి అందిన నోట్ల కట్ట తెచ్చి జీవితంలో మొదటిసారి కస్తూరి కోసం వాళ్ళకిస్తుంటే సుభద్రకు కళ్ళు తిరిగినంత పనైంది. తను రూపాయి రూపాయి జాగ్రత్త చేసింది ఈ అలగాజనం కోసమా? ఇలా దాన ధర్మాలు చేసుకుంటూ పోతే పిల్లలకి చెప్పే మిగులుతుంది అంటూ ఇంటికొచ్చినప్పటి నుంచి చెబుతూనే ఉంది సుభద్ర. ఆ అమ్మాయిని, ఆమె కడుపులో ఉన్న బిడ్డని కాపాడు తండ్రి అని ప్రార్థించాడు శేఖరం. జీవితంలో మొదటిసారి ఇలా మరొకరి కోసం దేవుణ్ణి ప్రార్థించటం మనస్సుకెంతో బాగున్నట్టుగా అనిపించింది. శేఖరం గుండె తేలిక పడ్డట్టుగా అనిపించింది. మంచం మీద వాలగానే నిద్ర ముంచుకొచ్చింది. మర్నాడు హాస్పిటల్‌కి ఫోన్ చేస్తే ఆపరేషన్ చేశారు. ఆడపిల్ల పుట్టింది. తల్లి, బిడ్డ ఇద్దరూ బాగానే ఉన్నారు. ఇంకాస్త ఆలస్యమైతే తల్లి ప్రాణం పోయేదే అని కబురు తెలిసింది. ఎంతో సంతోషించాడు శేఖరం. కందకులేని దురద కత్తిపీటకెందుకన్నట్టు కట్టుకున్న ఆ మొగుడికే లేని ఆరాలు ఈయనగారికి ఎందుకో మరి అంటూ దెప్పిపొడిచింది సుభద్ర. చాలా రోజులు కస్తూరి వాళ్ళ ఆయన శేఖరం ముందుకు రావడానికి సిగ్గుపడేవాడు. తరువాత రోజు ఆటోలో దివ్యని తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపేసరికి అమ్మాయి స్కూటీ ఏమైంది? వీడేంటి తన కూతుర్ని ఆటోలో దించాడు? అని కంగారు పడ్డాడు శేఖరం. అయ్యగారు, అమ్మాయి గోరి బండి ఆగిపోనాదండి. బండిని మెకానిక్కుకి అప్పగించి నానే దగ్గరుండి తీసుకొచ్చినానండి. నువ్వెళ్ళి తల్లి లోపలికి. రేపు బండి బాగైపోద్దిలే. మెకానిక్ నాకు బాగా ఎరుగున్నోడే. బెంగపడకు తల్లీ. ఇల్లమ్మా అంటుంటే వింతగా చూశాడు శేఖరం. నాన్నకో ఫోన్ చేయొచ్చు గదే! ఆ ముదనష్టపు ముండా కొడుకు ఆటోలో నువ్వు రావడం ఏంటసలు? దీపేష్ ఏమయ్యాడు? వాడితో కలిసి రావచ్చుగా? సుభద్రమ్మ స్తోత్రం మొదలెట్టింది. ఆమెకసలు వాళ్ళంటేనే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. అబ్బా! ఎలాగోలా వచ్చాను గదా! ఆపుతావా నీ గోల? నాన్నకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా దీపేష్ గాడు కాల్ కట్ చేస్తాడు. ఆ టైంకి దేవుడొస్తాడా నా కోసం? వీరయ్యే దేవుడిలా వచ్చాడు. చాలా ఇంకా ఏమైనా వివరాలు కావాలా? అనేసి బాత్రూంలోకి వెళ్ళిన కూతుర్ని ఆశ్చర్యంగా చూశాడు శేఖరం. ఏదో జరిగింది. లేకపోతే దివ్యలో ఇలాంటి నెర్వస్‌నెస్ ఎప్పుడూ చూడలేదతను. ఎప్పుడూ హుషారుగా కామెంట్స్ చేస్తూ, విషయాల్ని సింపుల్‌గా తేల్చేస్తూ, అవసరమైనప్పుడు అల్ట్రా మోడర్న్‌గా కనిపించే దివ్యలో ఈ షేడ్. సంథింగ్ రాంగ్ ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు శేఖరం. కొన్ని కొన్ని సంఘటనలు మనస్సుకు బరువుగాను, ఆందోళన కలిగించేవిగాను ఉంటాయి. అలాంటి ఆందోళనే పడుతున్నాడు శేఖరం. కస్తూరి ప్రసవం కోసం ఖర్చు చేసిన డబ్బు 1, 2 రోజుల్లోనే రికవరీ అయిపోయింది శేఖరానికి. జడ్జి గారికి కేసు వివరాలు విన్నవించే కోర్టు గుమస్తాగా, కేసులో కీలకమైన పాయింట్స్ దగ్గర సలహాలు, సంప్రదింపులు, కొన్ని సహాయ సహకారాలివ్వడం ఎలాగో బాగా వంట పట్టించుకున్న శేఖరానికి ముడుపులు చాలా రకాలుగా అందుతూ ఉంటాయి. కస్తూరికిచ్చిన డబ్బు దేవుడి హుండీలో వేశానని సంతృప్తి పడ్డాడు శేఖరం. కస్తూరి బిడ్డను తీసుకొని ఇంటికి వచ్చాక వీరయ్య తన ఆటో కుదవబెట్టి కొంత డబ్బు తనకివ్వడానికి తెచ్చినప్పుడు అతనికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు శేఖరం. "నువ్విప్పుడు ఆటో కుదవబెడితే భార్యాబిడ్డల్ని పోషించే బాధ్యత ఉండదని ఆలోచనా?" అనడిగాడు. "కాదండీ, ఆటో అద్దెకిత్తారండీ" అన్నాడు వీరయ్య. "నీ సంపాదన ఆటో కిరాయికి, కుదవబెట్టిన ఆటో వడ్డీకి, నీ తాగుడికి అయినా సరిపోతుందా?" సూటిగా అడిగాడు శేఖరం. తలంచుకున్నాడు వీరయ్య. "నీతో పాటు తాగే వాళ్ళందరికీ నా మాటగా చెప్పు. మీరు తిమ్మిరి దిగేదాకా తాగండి, తిరగండి. అంతేగాని ఆడదాని మీద చెయ్యేస్తే ఊరుకోరు అయ్యగారు అని చెప్పు. మొన్న నువ్వు కొట్టిన దెబ్బలకి ఆమె ఒక్కర్తే కాదు, నిండు ప్రాణాలు రెండూ పోయేవి. నువ్విప్పుడు తీరిగ్గా ఆటో కుదవబెట్టి డబ్బు తెచ్చి ఇచ్చేస్తున్నావు. ప్రాణాలు పోతే ఏం కుదవబెట్టి తిరిగి తీసుకురాగలవు?" శేఖరం అడుగుతుంటే వీరయ్యతో పాటు వచ్చిన మరో నలుగురు పెద్ద మనుషులు తెల్లమొహాలేశారు.
ఏదో డబ్బు ఇచ్చేసి సాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పేస్తే సరిపోతుందనుకుని వచ్చారు. ఇప్పుడు ఈయన నిలదీస్తుంటే జవాబుల సంగతి ఎలాగున్నా నోరు పెగలడం లేదు వాళ్ళకి. తలంచుకొని ఏదో పని ఉన్నట్లు కాలిగోళ్ళు చూసుకుంటున్నారు. ఆడవాళ్ళని హింసించే వాళ్ళని శిక్షించడానికి ఎన్ని కఠినమైన చట్టాలున్నాయో మీకు తెలుసు. ఒక్కసారి ఇరుక్కుంటే మరిక బయటికి రారు. నేను తలుచుకుంటే 7 కాదు 14 ఏళ్ళు జైల్లో పెట్టిస్తాను. కస్తూరి గనక ఒక్క ఫిర్యాదు కాగితం మీద రాసిచ్చిందంటే నీ ఉనికే ఉండదు. అంత పెద్ద శిక్ష వేస్తారు పోలీసులు. అర్థమైందా? ఇది నా మాటగా నీ తాగుబోతు ఫ్రెండ్స్ అందరికీ చెప్పు. పో పోయి ఈ డబ్బు ఆటోని కుదవబెట్టుకున్న వాళ్ళకి తిరిగిచ్చేసి ఆటో తెచ్చుకో. కస్తూరి కోసం ఇస్తే అది నా మేనకోడల కోసమే అనుకున్నాను అన్నాడు శేఖరం ఆవేశంగా. వీరయ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తర్వాత తాగుతున్నాడో మానేశాడో గాని వాళ్ళింట్లోంచి మాత్రం కస్తూరి ఏడుపులు వినబడలేదు. ఇది జరిగి కొన్ని రోజులైపోయింది. వీరయ్య ఎదురుపడ్డా గాని మాటామంతి లేకుండా శేఖరాన్ని తప్పుకుని పోతున్నాడు తప్ప ఎలాంటి గొడవ లేదు. ఇప్పుడు వీరయ్య ఆటోలో దివ్య వస్తోంది. అదీగాక దివ్య బిహేవియర్ ఆందోళనగా ఉంది శేఖరంకి. డబ్బు సంపాదనలో పడి తన పిల్లల్ని పట్టించుకోవడం లేదా మొదటిసారిగా భయం కలిగింది శేఖరానికి. మర్నాడు దివ్య కాలేజీకి వెళ్ళనంటే తను దిగబడతాను రమ్మన్నాడు శేఖరం. నేను రాను మీ దారిన మీరు వెళ్ళొచ్చుగా అని గట్టిగా అరిచింది. ఏం జరిగిందో నిన్నటి నుంచి ఇదిలా అరుస్తోంది. పోలీస్ కంప్లెయింట్ ఇవ్వండి. 4 తన్నితే ఆ ఈరిగాడే నిజం చెప్తాడు. గయ్యిమంటూ ఓ సలహా పారేసింది సుభద్ర. ఏం నిజం కావాలమ్మా నీకు? నిలదీస్తున్న కూతుర్ని ఏమనాలో అర్థం కానట్టు చూస్తుండిపోయారు భార్యాభర్తలిద్దరూ. ఏమీ అడగొద్దు అన్నట్టు శేఖరం భార్యకి సైగ చేసి కోర్టుకు వెళ్ళిపోయాడు. అక్క మూడ్ బాగున్నట్టు లేదు అనుకుంటూ దీపేష్ తన దారిన తను కాలేజీకి వెళ్ళిపోయాడు. 4 రోజుల తరువాత దివ్య కాలేజీకి ఎందుకు రావడం లేదని ప్రిన్సిపాల్ కాల్ చేసింది. హెల్త్ ప్రాబ్లం అంటూ లీవ్ లెటర్ ఇచ్చి వచ్చాడు శేఖరం. ఆ తర్వాత ప్రశాంతంగా దివ్య చెప్పింది విన్న శేఖరం జీవితంలో మొదటిసారి భయపడ్డాడు. అది రాత్రి సమయం అని కూడా మరిచిపోయి మరోసారి కస్తూరి ఇంటివైపు నడిచాడు. అప్పటికి అన్నాలు తిని పిల్లలిద్దరినీ భుజాల మీద ఎక్కించుకొని జోలపాటలు పాడుతున్నాడు వీరయ్య. కస్తూరి గిన్నెలు కడుక్కుంటోంది. శేఖరాన్ని చూడగానే ఇద్దరూ కంగారు పడిపోయారు. కస్తూరి గబగబా స్టూలుపీట తెచ్చి వేసింది. ఏటయ్య గారు ఇంత రాత్రివేళ మీరొచ్చారు? కేకేత్తే నేనే వచ్చివోణ్ణి కదా! చేతులు కట్టుకుని నిలబడి అడిగాడు వీరయ్య. ఆ క్షణాన స్వామి కార్యాన్ని స్వకార్యంగా పాలించే హనుమంతుడే వీరయ్యలో కనిపించాడు శేఖరానికి. వీరయ్య, దేవుడి దగ్గరికి మనమే వెళ్ళాలి. దేవుణ్ణే మన దగ్గరికి రమ్మని కోరుకోకూడదు అన్నాడు. అయ్యగారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక భార్య వైపు చూశాడు వీరయ్య. వీరయ్య, రేపటి నుంచి అమ్మాయిని నీ ఆటోలో నువ్వే కాలేజీకి తీసుకురాగలవా? అడిగాడు శేఖరం. భలేవారే అయ్యగారు! దానికింత రాత్రికాడ తవరు రావాలేంటి? బేగి వచ్చేత్తాను. అమ్మాయి గూర్ని రెడీ అయిపోయి రమ్మనండి అన్నాడు వీరయ్య. ఈడికి రావాలనా? నువ్వే ఎళ్ళాలా? దిక్కుమాలిన పాటలన్నీ పెట్టేసి అమ్మాయి గూరికి తలకాయ నొప్పి తెప్పిచ్చేకు. చిన్నగా తీసుకురావాలనా? ఆయమ్మ మన దేవుడయ్య గారి అమ్మాయి తెలిసిందా? అంది కస్తూరి. శేఖరం నాలుక తడబడింది. మరో మాట మాట్లాడలేకపోయాడు. వాళ్ళ అవసరానికి తను కొంచెం డబ్బు సాయం, మాట సాయం చేసినందుకు సుభద్ర అవకాశం వస్తే చాలు ఇప్పటికీ తనను దెప్పుతూనే ఉంటుంది. కానీ కస్తూరి తనను దేవుణ్ణి చేసేసింది. ఇక వీరయ్యని ఏమనుకోవాలి తను? ఈ క్షణాన తన కుటుంబం ప్రశాంతంగా ఉండటానికి కారణం వీరయ్య అని కస్తూరికి తెలీదా? వెళ్ళొస్తానని చెప్పి ఇంటికి వచ్చేశాడు శేఖరం. మళ్ళీ వాళ్ళ కొంపకెళ్ళి ఏం దారిపోసి వస్తున్నారు? గుమ్మంలోనే నిలదీసింది సుభద్ర. ఇలా రా అంటూ భార్య చేయి పట్టుకుని దేవుని గదిలోకి తీసుకెళ్ళాడు శేఖరం. ఎన్నిసార్లు ఈ దేవుళ్ళందర్నీ నా కుటుంబం బావుండాలి, నేను బాగుండాలి అని కోరుకుని ఉంటావు. ఆ దేవుళ్ళు విన్నారో లేదో తెలీదు గాని నేను చేసిన చిన్న సాయానికి వీరయ్య తన ప్రాణాలనే అడ్డువేశాడు. అతనే కదే దేవుడు, అతన్నే కదా మనం మొక్కాలి. అర్థం కాక వెర్రిదానిలా చూస్తోంది సుభద్ర. ఈయనకి ఈ మధ్య గాలిగాని సోకలేదు కదా! అలగా జనం అంటే అంత దూరంలో ఉండేవాళ్ళు. ఇప్పుడేంటి వీరయ్యని దేవుడంటున్నారు? కొంపదీసి వాడికి గుడి కట్టిస్తానంటారా ఏంటి? పడుకున్నాక విభూది పెడితే సరి అనుకుంది. మన దివ్యని ఎవడో కాలేజీ కుర్రాడు చాలా రోజులుగా లవ్ చేస్తున్నానని ఏడిపిస్తుంటే ప్రిన్సిపాల్‌కి కంప్లెయింట్ చేస్తానన్నా వినిపించుకోలేదట. వాడి టార్చర్ భరించలేక పోలీస్ కంప్లెయింట్ ఇస్తానందట. వాడు రెచ్చిపోయి మరో ఇద్దరిని వెంటేసుకొచ్చాడట. నిర్మానుష్య ప్రదేశంలో దివ్య స్కూటీని ఆపేసి
ప్రేమిస్తావా చస్తావా అని కత్తి చూపించి బెదిరించాడట. అక్కడెవ్వరూ లేరు. అదే సమయంలో వీరయ్య ఆటోలో వస్తూ చూసి వాళ్ళకి అడ్డుపడ్డాడు. దివ్య కడుపులో దిగాల్సిన కత్తి వీరయ్య చేతిలో దిగింది. ఆటోలో ఉన్నవాళ్ళు వాళ్ళని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ విషయాలు తెలిస్తే మనం బాధపడతామని మనకేం చెప్పొద్దన్నాడట వీరయ్య. అప్పటికే సుభద్ర నిలబడలేనట్టుగా దేవుడి ముందు కూలబడింది. చెబితే భయపడి మనం ఎక్కడ కాలేజీకి వెళ్ళొద్దంటావేమో అని చెప్పలేక తనలో తను టెన్షన్ పడుతూ 4 రోజులుగా దివ్య తన బాధని మన మీద కోపంలా వ్యక్తం చేస్తోంది. ఆ కత్తిపోటు దివ్యకే తగిలి దాని ప్రాణం పోయుంటే ఈ ఇల్లింత ప్రశాంతంగా ఉండేదా చెప్పు? నువ్వే ఆలోచించు. ఆ క్షణంలో వీరయ్య తన భార్య బిడ్డల గురించి ఆలోచించి నాకెందుకులే అనుకున్నాడా? మరి దేవుడే కదా వీరయ్య! గుచ్చిగుచ్చి అడుగుతున్న భర్తని కృతజ్ఞతగా చూస్తోంది సుభద్ర. వారం తర్వాత వచ్చిన దీపావళి ఆ కాలనీకి ఒక కొత్త వెలుగు తెచ్చింది. ఒక చేత్తో కాకర పువ్వొత్తి కాలుస్తూ పాట పాడుతున్నాడు వీరయ్య. ముగ్గురు భార్యలు ముద్దు ముద్దు సేయగా అయోధ్యను నేనేలితిరా, నేనే దశరథు రాజునురా, నేనే దశరథు రాజునురా. కస్తూరి మురిపంగా చూస్తోంది మొగుణ్ణి. కథ సమాప్తం.